తిరుమల శ్రీవారిని చెన్నై లవ్ స్టోరీ మూవీ టీం దర్శించుకుంది. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్లు గౌరీప్రియ, నిర్మాత శ్రీనివాస్ కుమార్, రచయిత అనంత శ్రీరామ్, సంగీత దర్శకుడు మణిశర్మ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చెన్నై లవ్ స్టోరీ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతోందని, సినిమా సక్సెస్ అవ్వాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు మూవీ టీం తెలిపింది. మేమందరం మా చిత్రం చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవుతుందో స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని వచ్చి నిన్న ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది. మా ప్రమోషన్స్ అన్నిటినీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాము. 3-4 ప్రాజెక్టులోనండి. హిందీలో సినిమా బేబీ చేస్తున్నాం, ప్రజెంట్ ఇది నెక్స్ట్ అది నా పిల్లలు అనేసి 3-4 జూలై 24 రిలీజ్ అవుతుందండి సినిమా. మళ్ళీ బేబీని మించి ఉంటుందని గట్టి నమ్మకం. అందరికి నమస్కారం. వాళ్ళ పొద్దున నిజంగా చాలా మంచి దర్శనం అయింది. తిరుపతిలో కింద మంచి ఈవెంట్ చేసుకొని మా సినిమాలో మూడో పాట రిలీజ్ చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని మేమంతా వచ్చాము. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆ చెన్నై లవ్ స్టోరీ టీం మొత్తం నిన్న తిరుపతికి వచ్చాం మా సాంగ్ లాంచ్ చేయడానికి. అలాగే మా మూవీ రిలీజ్ డేట్ ఇక్కడి నుంచి అనౌన్స్ చేసాం. జూలై 24 మూవీ రిలీజ్ అవబోతుంది. ఇదో ఇక్కడి నుంచే ప్రమోషన్స్ అంతా స్టార్ట్ చేద్దాం. సోమవారం ఆశీస్సులు తీసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. నిన్న స్వామివారి పాదాల చెంత తిరుపతిలో చెన్నై లవ్ స్టోరీలో జిగితారా అన్న పాటను విడుదల చేయడం జరిగింది. అలాగే ఈరోజు తిరుమలకు వచ్చి స్వామివారి ఆశీస్సులతో చెన్నై లవ్ స్టోరీ సినిమా విడుదల తేదీ జూలై 24ని ప్రకటించడం జరిగింది. మా చెన్నై లవ్ స్టోరీ పాటలకి, చెన్నై లవ్ స్టోరీ సినిమాకి కూడా తెలుగువారి అందరి ఆదరాభిమానాలు స్వామివారి దయ వల్ల లభిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మంచి ప్రేమ కథా చిత్రం మా గొప్ప అనుభూతి ఇవ్వబోతుంది. సినిమా రచనా శైలి ఈ కాలం ప్రేక్షకుడికి ఖచ్చితంగా ఆకట్టుకునేలా ఉంటుందని నేను నమ్ముతున్నాను.